నమస్తే తెలుగు పీపుల్. లాస్ట్ వీడియోలో మనం సోర్సెస్ ఆఫ్ శాతవాహనస్ గురించి డిస్కస్ చేసాం. అందులో మనం మెయిన్లీ ఫారెన్ అకౌంట్స్, ఇండిజినస్ అకౌంట్స్, ఇన్స్క్రిప్షన్స్ గురించి చూసాం. అయితే శాతవాహనుల హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఇన్స్క్రిప్షన్స్తో పాటు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సోర్సెస్ కూడా ఉన్నాయి. వాటిలో ఇంపార్టెంట్గా మనకి దొరికినవి కాయిన్స్ అండ్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్. సో ఈ వీడియోలో మనం శాతవాహన పీరియడ్కి సంబంధించిన కాయిన్స్ ఎలా ఉన్నాయి, వాటి మీద ఎలాంటి సింబల్స్ ఉన్నాయి, రోమన్ కాయిన్స్ ఎందుకు దొరికాయి, అవి శాతవాహనుల ట్రేడ్ అండ్ ఎకానమీ గురించి ఏం చెప్తున్నాయి అనేవి చూద్దాం. కాయిన్స్ minted by the Satavahanas in silver, copper, lead and potin have been found in abundance across various locations. శాతవాహనులు డిఫరెంట్ మెటల్స్ యూజ్ చేసి కాయిన్స్ మింట్ చేశారు. మెయిన్లీ సిల్వర్, కాపర్, లెడ్ అండ్ పోటిన్. పోటిన్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. అది ఒక మిక్స్డ్ మెటల్ అలాయ్ అనమాట. శాతవాహన కాయిన్స్లో లెడ్ కాయిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే డెక్కన్ రీజన్లో లెడ్ రిసోర్సెస్ చాలా అబండెంట్గా దొరికేవి, అందుకని అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాయిన్ ఇట్ సెల్ఫ్ మనకి ఏం చెప్తుంది? టెక్నాలజీ, రిసోర్సెస్ గురించి, ఎకనామీ గురించి కూడా ఒక క్లూ ఇస్తుంది అనమాట. నెక్స్ట్, దీస్ కాయిన్స్ ఫీచర్ సింబల్స్ such as Ujjain emblem, horses, lions, elephants and ships with sails. The coins found in Ujjain prominently display a cross-like symbol in the center, surrounded by circles on each side, which archaeologists have named the Ujjain symbol. సో కాయిన్స్ మీద మనకి కొన్ని సింబల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అది ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఇది లైన్ అనమాట కాయిన్ మీద. ఇది ఉజ్జయిన్ సింబల్. వాళ్ళు అదే ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నారు చూడండి. ద కాయిన్స్ ఫౌండ్ ఇన్ ఉజ్జయిన్ prominently display a cross-like symbol in the center and surrounded by circles on each side, which archaeologists have named the Ujjain symbol. సో దీన్నే ఉజ్జయిన్ సింబల్ అంటారని చెప్తున్నారు. ఇదిగోండి, ఇది షిప్, కాయిన్స్ మీద షిప్ సింబల్ ఉంది. ఇది ఎలిఫెంట్, ఇది కూడా ఉజ్జయిన్ సింబల్. లయన్, ఇలా హార్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు అనమాట. సో మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఈ సింబల్స్ అని ఎందుకు కాయిన్స్ మీద వేశారు అని చెప్పి. సో ఏన్షియన్ పీరియడ్లో కాయిన్స్ మీద సింబల్స్ ఏం ర్యాండమ్గా లేవు, ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్ చూసుకుంటే, ఎలిఫెంట్ ఒక రాయల్ పవర్కి ఇండికేట్ చేస్తుంది, ఒక రిలీజియస్ సింబాలిజంకి ఇండికేట్ చేస్తుంది అనమాట. లయన్ చూస్తే పవర్ అండ్ రాయల్టీకి ఇండికేట్ చేస్తుంది. హార్స్ మిలిటరీ పవర్కి. షిప్ చూస్తే మనకి మ్యారిటైమ్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్టివిటీ గురించి మనకి క్లూ ఇస్తుంది అనమాట. సో శాతవాహన పీరియడ్లో వెస్టర్న్ కోస్ట్ పోర్ట్స్ అండ్ డెక్కన్ ట్రేడ్ రూట్స్ ఇంపార్టెంట్ అయ్యాయి. So that is how the symbols indicate the importance of Satavahanas. Next, Satavahana coins also feature bilingual inscriptions in Prakrit and Deshi languages, with some being Tamil as well. Satavahana Empire ఒక సింగిల్ లాంగ్వేజ్ సొసైటీ కాదు. వాళ్ళ టెరిటరీ డెక్కన్లో డిఫరెంట్ లింగ్విస్టిక్ రీజియన్స్ని కవర్ చేసింది. అందుకే ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్లో డిఫరెంట్ లింగ్విస్టిక్ రిఫరెన్సెస్ ఉన్నాయి మనకి. ప్రాకృత్ అనేది ఒక ఇంపార్టెంట్ లాంగ్వేజ్, పొలిటికల్గా అండ్ రిలీజియస్ కమ్యూనికేషన్లో బాగా వాడేవారు. దేశీ అంటే తెలిసిందే, లోకల్ లాంగ్వేజెస్. అండ్ తమిళ్ కూడా ఉంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది మెయిన్ ఏంటంటే, ఇది మన శాతవాహన పీరియడ్లో రీజనల్ లింగ్విస్టిక్ ఇంటరాక్షన్స్ ఉన్నాయని ఇండికేట్ చేస్తుంది మనకి ఇక్కడ. అండ్ ద బృహత్ కథ రిటర్న్ బై గుణాధ్యాయ మెన్షన్స్ ద దేశీ లాంగ్వేజ్ స్పోకెన్ బై ది మాసెస్. సో బృహత్ కథ అనే బుక్ గుణాధ్యాయన రాశారనమాట. ఈయన రాసిన దాంట్లో ఏం చెప్తున్నారు అంటే, దేశీ లాంగ్వేజ్ అనేది ఒక పాపులర్ లాంగ్వేజ్, ఆ తర్వాత అది రీజనల్ లాంగ్వేజెస్గా డెవలప్ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్, స్కాలర్ దినేష్ చంద్ర సర్కార్ సజెస్ట్ దట్ తెలుగు లాంగ్వేజ్ ఎవాల్వ్ ఫ్రమ్ దిస్ దేశీ డైలెక్ట్. దేశీ డైలెక్ట్ అంటే ఏంటంటే బేసికలీ లోకల్ ఆర్ రీజనల్గా కామన్ పీపుల్ మాట్లాడే లాంగ్వేజ్ అనమాట అది. శాతవాహన పీరియడ్లో ప్రాకృత్తో పాటు లోకల్ లింగ్విస్టిక్ ఫార్మ్స్ కూడా యూజ్లో ఉన్నాయి అని ఎవిడెన్స్ మనకి కనిపిస్తుంది. గుణాధ్యాయ రాసిన బృహత్ కథలో కూడా మాసెస్ దేశీ లాంగ్వేజ్ మాట్లాడేవారు అని మెన్షన్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని స్కాలర్ దినేష్ చంద్ర సర్కార్ ఈ దేశీ డైలాగ్ నుంచి లేటర్ తెలుగు లాంగ్వేజ్ డెవలప్ అయ్యి ఉండొచ్చు అని ఒక సజెషన్ చేస్తున్నారన్నమాట. ఈయన మీన్స్ ఫ్రమ్ ది శాతవాహన పీరియడ్ హ్యావ్ బీన్ ఎక్స్కవేటెడ్ అట్ కొండాపూర్ ఇన్ తెలంగాణ అండ్ నాగార్జున కొండ ఇన్ ద పల్నాడు డిస్ట్రిక్ట్. మిన్స్ అంటే ఏంటి? అది కాయిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక ప్లేస్.
సో ఆర్కియాలజిస్ట్ జస్ట్ కాయిన్స్ ఫైండ్ చేయలేదు, కాయిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన మింట్ రిలేటెడ్ ఎవిడెన్స్ కూడా ఐడెంటిఫై చేశారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, బికాస్ కాయిన్స్ దొరికింది అంటే ఆ కాయిన్ అక్కడ సర్క్యులేట్ అయ్యి ఉండొచ్చు, బట్ మింట్ ఎవిడెన్స్ దొరికింది అంటే కాయిన్స్ వర్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ ఇయర్. సో మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ ఇన్ఫరెన్స్ దొరుకుతుందన్నమాట. అవి ఎక్కడ దొరికాయి అంటే కొండాపూర్ ఇన్ తెలంగాణ అండ్ నాగార్జునకొండ ఇన్ ద పల్నాడు డిస్ట్రిక్ట్. సో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఫర్ మింట్స్. And the discovery of Roman coins at various locations indicates that there was foreign trade with the Roman Empire during this period. శాతవాహన పీరియడ్ రఫ్లీ ఎర్లీ సెంచరీస్లో డెక్కన్లో చాలా ఇంపార్టెంట్ పవర్. అట్ ద సేమ్ టైం వెస్ట్రన్ వరల్డ్లో రోమన్ ఎంపైర్ పవర్ఫుల్గా ఉంది. ఇండియన్ మర్చెంట్స్, రోమన్ మర్చెంట్స్ మధ్య లాంగ్ డిస్టెన్స్ మ్యారిటైమ్ అండ్ ఓవర్లాండ్ ట్రేడ్ డెవలప్ అయింది. ఇండియా నుంచి రోమన్ వరల్డ్కి స్పైసెస్, టెక్స్టైల్స్, ప్రీషియస్ గోల్డ్స్, జామ్ స్టోన్స్, లగ్జరీ ప్రొడక్ట్స్ లాంటి కమోడిటీస్ వెళ్ళాయి. రోమన్ వరల్డ్ నుండి గోల్డ్ అండ్ సిల్వర్ కరెన్సీ ఇండియాకి వచ్చింది. అందుకే ఇండియాలో రోమన్ కాయిన్స్ ఆర్కియలాజికల్ సైట్స్లో దొరుకుతున్నాయి. నెక్స్ట్ వచ్చి ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్. ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ అంటే పురాతన కాలంలో బరీ అయిపోయిన సెటిల్మెంట్స్ ఆర్ సిటీస్ని ఆర్కియలాజిస్ట్ సిస్టమాటిక్గా తవ్వి అక్కడ దొరికే కాయిన్స్ లేదా పాటరీ, వెల్స్, స్తూపాస్, ఇంకేమన్నా మెటీరియల్ రిమైన్స్ని స్టడీ చేయడం అనమాట. ఈ మెటీరియల్ ఎవిడెన్స్ ద్వారా రిటర్న్ రికార్డ్స్లో లేని శాతవాహన పీరియడ్ లైక్ సోషల్, ఎకనామిక్, రిలీజియస్ అండ్ వాళ్ళ కల్చరల్ లైఫ్ గురించి మనం తెలుసుకోగలుగుతాం అనమాట. సో వాటిని మనం ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ అని అంటాం. Excavations conducted by the Department of Archaeology in Telangana and Andhra Pradesh have revealed numerous significant cities from the Satavahana period. The material remains discovered in these cities provide valuable insights into the Satavahana dynasty. Below we briefly discuss some of the major cities and the artifacts uncovered there. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ చేసిన ఎక్స్కవేషన్స్లో శాతవాహన పీరియడ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ సిటీస్ బయటపడ్డాయంట. అక్కడ దొరికిన కాయిన్స్, పాటరీ, బిల్డింగ్స్, జ్యువెలరీ లాంటి థింగ్స్ వల్ల శాతవాహనుల గురించి మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంటే శాతవాహనుల కాలంలో పీపుల్ ఎలా జీవించారు, ట్రేడ్ ఎలా జరిగింది, ఎకానమీ ఎలా ఉండేది, ఇండస్ట్రీస్ అండ్ రిలీజియస్ యాక్టివిటీస్ ఎలా ఉండేవి అని ఈ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ద్వారా మనకి తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు శాతవాహన పీరియడ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ని, అక్కడ దొరికిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ కొండాపూర్. Excavations at Kondapur located in Sangareddy district అనమాట have yielded punch marked coins from the Mauryan period. సో శాతవాహన పీరియడ్ కన్నా ముందు మౌర్యన్ పీరియడ్లో కూడా ఈ రీజన్లో ఎకనామిక్ యాక్టివిటీ ఉండేది అని ఒక ఎవిడెన్స్ అనమాట. యాజ్ వెల్ యాజ్ శాతవాహన లెడ్ అండ్ పోర్టిన్ కాయిన్స్ ఫ్రమ్ ద శాతవాహనాస్. సో మనం చెప్పుకున్నాం లెడ్ అండ్ పోర్టిన్ కాయిన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ డ్యూరింగ్ శాతవాహన పీరియడ్ అని. సో ఈ కొండాపూర్ రీజన్లో మనకి పంచ్ మార్కుడ్ కాయిన్స్ ఫ్రమ్ ద మౌర్యన్ పీరియడ్ అండ్ లెడ్ అండ్ పోర్టిన్ కాయిన్స్ ఫ్రమ్ శాతవాహనాస్ దొరికిందని చెప్తున్నారు. అడిషనల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఫ్రమ్ ద రోమన్ ఎంపరర్స్ ఆగస్టస్ అండ్ టిబెరియస్ వర్ ఫౌండ్. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ ఆగస్టస్ ఎవరు అంటే ఫస్ట్ రోమన్ ఎంపరర్ అనమాట. సో ఈ టిబెరియస్ ఈయన ఎవరు అంటే ఆగస్టస్ తర్వాత ఎంపరర్ అనమాట. వాళ్ళ కాయిన్స్ కొండాపూర్లో దొరకడం వల్ల డెక్కన్ రోమన్ ట్రేడ్ నెట్వర్క్ ఎంత డీప్గా ఉందో అర్థమవుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ మింట్ అంటే ఏం చెప్పాను, కాయిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లేస్ ఆపరేటింగ్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్ వాజ్ ఆల్సో అన్కవర్డ్. సో కొండాపూర్లో మనకి కాయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ కూడా ఉందని ఒక ఎవిడెన్స్ దొరికిందనమాట. సో ఇక్కడ మనకి ఏం తెలిసింది, ఇక్కడ ట్రేడ్ ఉంది, కాయిన్ సర్క్యులేషన్ ఉంది అండ్ కాయిన్ ప్రొడక్షన్ కూడా ఉంది. ఆర్టిఫాక్ట్స్ మేడ్ ఆఫ్ ఐవరీ అండ్ న్యూమరస్ టెర్రకోటా ఫిగరెన్స్ వర్ డిస్కవర్డ్. సో మనకి ఇక్కడ ఐవరీ అండ్ న్యూమరస్ టెర్రకోటా ఫిగరెన్స్ కూడా దొరికాయని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి ఎవ్రీడే లైఫ్, క్రాఫ్ట్స్మెన్షిప్, ఆర్టిస్టిక్ ట్రెడిషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట ఇక్కడ. నెక్స్ట్ 2 చైత్యాస్ and a stupa from the Satavahana period were also brought to light during the excavations. So 2 చైత్యాస్ అంటే ఏంటి అంటే ఒక బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్ అనమాట ఇది. స్తూప అంటే ఒక బుద్ధిస్ట్ మాన్యుమెంట్, ఒక సాక్రెడ్ మాన్యుమెంట్ అనమాట ఇది. సో ఫ్రమ్ ద శాతవాహన పీరియడ్ వర్ ఆల్సో బ్రాట్ టు లైట్. మనకి ఇవి కూడా ఒక బుద్ధిస్ట్ స్తూప
అండ్ చైత్య కూడా మనకు దొరికిందనమాట. సో కొండాపూర్లో ఎకనామిక్ యాక్టివిటీతో పాటు బుద్ధిస్ట్ రిలీజియస్ యాక్టివిటీ కూడా ఉందని మనకు తెలుస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ కోటిలింగాల. మీకు ఐడియా ఉంది అంటే మనం ప్రీవియస్ లెక్చర్స్లో ఇది ప్రీ శాతవాహన పీరియడ్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట ఇది. సో ఏం చెప్తున్నారు అంటే కోటిలింగాల సిచ్యువేటెడ్ ఇన్ జగత్యాల డిస్ట్రిక్ట్, మనకు ఆల్రెడీ తెలిసిందే. is a notable history site in Telangana. Coins from Simuka, the first king of Satavahana dynasty, along with punch-marked coins from the Mauryan period were found here. సో ఇది ఇందాక మనం చూసాం, పంచ్ మార్కెడ్ కాయిన్స్ ఎక్కడ దొరికాయి, ఆల్రెడీ కొండాపూర్లో కూడా దొరికాయి అనమాట. సో సేమ్ యాజ్ వెల్ ఇక్కడ కోటిలింగాలో కూడా పంచ్ మార్కెడ్ కాయిన్స్ అనేవి దొరికాయి. ద సైట్ ఆల్సో రివీల్ జలదుర్గా which is located along the banks of the Godavari river. సో సిముక అంటే ఎవరు అంటే మనం శాతవాహన డైనాసిటీ ఫౌండర్గా గుర్తిస్తాం. ఆయన గురించి మనకి లిటరరీ అండ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ చాలా లిమిటెడ్గా ఉంది. సో ఆయన ఇంపార్టెన్స్ మనకి ఆయన అట్రిబ్యూట్ చేసిన కాయిన్స్ ద్వారా తెలుస్తుంది అన్నమాట మనకి. నెక్స్ట్ ధూళికట్ట. సో మీరు ఇక్కడి వరకు వీడియో చూస్తున్నారు అంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్గానే అనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ధూళికట్ట ఇన్ ద పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఇస్ అ రెనౌడ్ బుద్ధిస్ట్ సైట్ ఫ్రమ్ ద శాతవాహన పీరియడ్. సో ధూళికట్ట అనేది పెద్దపల్లి డిస్ట్రిక్ట్కి చెందింది. ఇది ఒక ఫేమస్ బుద్ధిస్ట్ సైట్ అనమాట. And V.V. Krishna Sastri discovered a Buddhist stupa here. సో V.V. Krishna Sastri ఆయన ఒక బుద్ధిస్ట్ స్తూపాన్ని ఇక్కడ డిస్కవర్ చేశారనమాట. అండ్ ద ఎక్స్కవేషన్స్ అన్కవర్డ్ సిల్వర్ పంచ్డ్ కాయిన్స్ ఫ్రమ్ ద మౌర్యాస్ అండ్ లెడ్ కాయిన్స్ మింటెడ్ బై ద శాతవాహనాస్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఫ్రమ్ ద రోమన్ ఎంపరర్ ఆగస్టస్. సో మనకి ఇక్కడ ఏమేమి దొరికాయి, ఇక్కడ మనకి ఎక్స్కవేషన్స్లో సిల్వర్ పంచ్డ్ కాయిన్స్, ఇందాక మనం చెప్పుకున్న ఈ పంచ్ మార్కెడ్ కాయిన్స్ మౌర్య నుంచి మనకి దొరికాయి అని. అండ్ లెడ్ కాయిన్స్ ఎందుకు అంటే డెక్కన్ ఏరియాలో అబండెంట్ రిసోర్సెస్ అనమాట లెడ్ అనేది. అందుకని శాతవాహనాస్లో ఎక్కువ లెడ్ కాయిన్స్ మింట్ చేశారనమాట. మింటెడ్ అంటే ఏంటి, కాయిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లేస్. శాతవాహనాస్లో లెడ్ కాయిన్స్ని మింట్ చేశారు. అండ్ పంచ్ మార్కెడ్ కాయిన్స్ ఏమో మౌర్యాస్ అనమాట. అండ్ సిల్వర్ కాయిన్స్ ఫ్రమ్ ది రోమన్ ఎంపరర్ అగస్టస్. ఎడిషనల్లీ మనకి అసెంబ్లీ బిల్డింగ్స్, గ్రానరీస్, జ్యువెలరీ అండ్ ఐరన్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్నెసెస్ డేటింగ్ బ్యాక్ టు శాతవాహన పీరియడ్ వాజ్ డిస్కవర్డ్ అనమాట. సో ధూళికట్టలో ఏమేమి దొరికాయి, సిల్వర్ పంచ్ కాయిన్స్, అది మౌర్యాకి చెందింది. లెడ్ కాయిన్స్ మింటెడ్ బై శాతవాహనాస్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఫ్రమ్ ద రోమన్ ఎంపరర్ అగస్టస్. దీనికి ఎడిషనల్గా మనకి అసెంబ్లీ బిల్డింగ్స్, గ్రానరీస్, జ్యువెలరీ, ఐరన్ ఓర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్నెసెస్ దొరికాయని చెప్తున్నారు. నెక్స్ట్, నేను అన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఇది మీకు రివిజన్ అవుతుంది అని చెప్పేసి. ఫోర్త్, పెదబంకూర్. ఎట్ పెదబంకూర్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఇందాక మనం ధూళికట్ట కూడా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అనే చూసాం. ఇక్కడ కూడా మనకి సిల్వర్ పంచ్డ్ మార్కెడ్ కాయిన్స్ దొరికాయి అనమాట. ఈ సిల్వర్ పంచ్డ్ మార్క్స్ ఇప్పుడు ఇక్కడ బోత్ శాతవాహనాస్ అండ్ రోమన్ ఎంపరర్స్కి సంబంధించినవి అని చెప్తున్నారు. ఎక్స్కవేషన్స్ రివీల్ 22 ఫ్రెష్ వాటర్ వెల్స్ providing insights into the area's population density at that time. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే వాటర్ మేనేజ్మెంట్ అండ్ సెటిల్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా రీజనబుల్గా డెవలప్ అయింది అని చెప్పి చూస్తున్నాం ఇక్కడ మనం. ఎందుకంటే 22 ఫ్రెష్ వాటర్ వెల్స్ అనమాట. అంటే అక్కడున్న ఏన్షియంట్ సెటిల్మెంట్స్ అవన్నీ మనకు తెలుస్తున్నాయి మనకి. వేరియస్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ మెటల్ వర్కింగ్, జ్యువెలరీ మేకింగ్, పాటరీ, కార్పెంటరీ ఫ్లరిష్డ్ అలాంగ్ డిఫరెంట్ స్ట్రీట్స్. సో పెదబంకూరు మనకి ఇంకా ఏం ఎవిడెన్స్ ఇస్తుందంటే ఏంటంటే ఆక్యుపేషనల్ స్పెషలైజేషన్ అనేది ఇస్తుందన్నమాట. అంటే సొసైటీలో పీపుల్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్లో వర్క్ చేస్తున్నారు. ఒకరు మెటల్ వర్క్ చేస్తుంటే ఇంకొకరు జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్, ఇంకొకరు పాటరీ, కార్పెంటరీ. సో ఇది అర్బన్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ని ఇండికేట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్, అర్బన్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఇండికేట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఫిఫ్త్, ఏలేశ్వరం.
Eleshwaram near Nagarjunakonda in the Nalgonda district was a significant city during both the Satavahana and Ikshvaku period. సో ఈ ఏలేశ్వరం సైట్ అనేది ఏంటంటే బోత్ శాతవాహన అండ్ ఇక్ష్వాకు పీరియడ్కి రిలేటెడ్ అనమాట. ఇన్ ఎడిషన్ టు శాతవాహన కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ ఆఫ్ ద రోమన్ ఎంపరర్ సెప్టిమియస్ సివరస్ వర్ ఎక్స్కవేటెడ్. ఆర్కియాలజిస్ట్ ఆల్సో అన్కవర్డ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ టెర్రకోటా ఫిగరిన్స్. సో ఈ సెప్టిమస్ అండ్ సెవరస్ ఆయన 2nd or 3rd century ఏడీకి సంబంధించిన ఆయన. అంటే శాతవాహన పీరియడ్లో డెక్కన్ రీజన్ కంప్లీట్లీ ఐసోలేటెడ్గా లేదు, ఫారెన్ ట్రేడ్ నెట్వర్క్స్తో కనెక్ట్ అయి ఉంది అని చెప్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ లార్జ్ టెర్రకోటా ఫిగరెన్స్ దొరికాయి మనకి. టెర్రకోటా అంటే ఏంటంటే బేక్డ్ క్లే, అంటే మట్టిని మౌల్ చేసి షేప్ ఇచ్చి హీట్తో బేక్ చేసే ఆబ్జెక్ట్స్ అవి. ఫిగరిన్స్ అంటే చిన్న బొమ్మలు, లైక్ హ్యూమన్ ఆర్ యానిమల్ ఫిగరిన్స్ అట్లా. ఇవి ఎందుకు ఇంపార్టెంట్? కాయిన్స్ మనకి ఎకానమీ ట్రేడ్ గురించి చెప్తే, టెర్రకోటా ఫిగరిన్స్ మనకి ఆ పీరియడ్లో పీపుల్స్ యొక్క లైఫ్ స్టైల్, ఆర్ట్, కల్చర్, బిలీఫ్స్ గురించి క్లూ ఇస్తున్నాయి అనమాట. సో ఏలేశ్వరంలో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిగరిన్స్ దొరకడం వల్ల అక్కడ క్రాఫ్ట్స్మెన్షిప్ అండ్ ఆర్టిస్టిక్ యాక్టివిటీ కూడా ఉందని అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ ధరణికోట. ధరణికోట అని మనం అమరావతి అని కూడా అంటామని చూసామన్నమాట. This area of Amaravati in the Palnadu district was a famous Buddhist site in ancient times. సో ఇందాక మనం చూసాం కదా ధూళికట్ట, ఇది కూడా ఒక బుద్ధిస్ట్ సైట్. ధూళికట్ట కూడా ఒక బుద్ధిస్ట్ సైట్ అనమాట. ఎక్స్కవేషన్స్ హ్యావ్ రివీల్డ్ రోమన్ కాయిన్స్. సో శాతవాహన పీరియడ్లో చాలా కామన్ ఏంటంటే రోమన్ కాయిన్స్ మనకు బాగా దొరికాయి. రూలెటెడ్ వేర్ from Rome, Satavahana's coins, Mauryan punched coins. Approximately 7,668 silver coins have been found here by archaeologists. సో మనకి ఎక్స్కవేషన్స్లో రోమన్ కాయిన్స్. రూలెటెడ్ వేర్ ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఫైన్ పాటరీ అనమాట. దీని క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయంటే ఒక డెకరేటివ్ ప్యాటర్న్తో ఐడెంటిఫై చేస్తారు. ఇది ఒక ఇంపోర్టెడ్ పోటరీ అనమాట ఫ్రమ్ రోమ్. అండ్ ఆల్సో మనకి శాతవాహన కాయిన్స్ దొరికాయి అండ్ మౌర్యన్ పంచ్ మార్కర్ కాయిన్స్. మనకి ఇది శాతవాహన కాయిన్స్, మౌర్యన్ పంచ్ మార్కర్ కాయిన్స్ ఇది చాలా ప్లేసెస్లో కామన్గా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనకి అరౌండ్ అప్రాక్సిమేట్లీ 7,600 సిల్వర్ కాయిన్స్ కూడా ఈ ప్లేస్లో దొరికాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ నాగార్జునకొండ. Excavations at the site have yielded coins of Gautamiputra Shatakarni and various minting blocks. సో మనకి ఎక్స్కవేషన్స్లో గౌతమిపుత్ర శాతకర్ణి కాయిన్స్ దొరికాయంట. సో మనకు గుర్తుంది కదా శాతకర్ణి ఎవరు? బాలయ్య బాబు. గౌతమిపుత్ర శాతకర్ణి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శాతవాహన రూలర్ అనమాట. ఎస్పెషల్లీ శాతవాహన పవర్ రివైవల్కి అతని ఒక రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అతని కాయిన్స్ ఆర్కియలాజికల్ కాంటెక్స్లో దొరకడం క్రోనాలజీ, పొలిటికల్ హిస్టరీకి చాలా యూస్ఫుల్ అయిందనమాట. నెక్స్ట్ నుస్తులపూర్. At Nustulapur in the Karimnagar district, silver coins from the Roman Emperor Augustus, Tiberius, Claudius and Nero were found. ఏం లేదు, సేమ్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి సిల్వర్ కాయిన్స్ ఫ్రమ్ ద రోమన్ ఎంపరర్స్ దొరికాయి. ఎవరెవరు ఆ రోమన్ ఎంపరర్స్ అంటే ఆగస్టస్, తిబురిస్, క్లౌడిస్ అండ్ నెరు. నెక్స్ట్ సానికోట. ఇది కూడా మనం ప్రీ శాతవాహనలో చూసిందే. ఇన్ సతానికోట లొకేటెడ్ ఇన్ నంద్యాల డిస్ట్రిక్ట్, archaeologists have conducted extensive excavations and unearthed many material remains. సో ఇక్కడ ఏంటంటే చాలా చాలా ఎక్కువ ఎక్స్కవేషన్స్ చేశారనమాట. అండ్ చాలా మనకి మెటీరియల్స్ కూడా దొరికాయి. లెడ్ కాయిన్స్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ బ్రాహ్మీ స్క్రిప్ట్ ఫ్రమ్ ద శాతవాహన పీరియడ్ వర్ డిస్కవర్డ్ అలాంగ్ విత్ ఐరన్ ఆబ్జెక్ట్స్, జ్యువెలరీ అండ్ గ్రీనరీస్. లెడ్ కాయిన్స్ శాతవాహన పీరియడ్ కాయినేజ్కి ఎవిడెన్స్. అండ్ బ్రాహ్మీ వాజ్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ ఇండియాస్ మేజర్ స్క్రిప్ట్స్ అనమాట. సో లిటరసీ, రికార్డ్ కీపింగ్, కల్చరల్ హిస్టరీ గురించి ఎవిడెన్స్ అనమాట ఇది. బ్రాహ్మీ స్క్రిప్ట్ ఏంటి అంటే వన్ ఆఫ్ ది ఏన్షియంట్ ఇండియాస్ మేజర్ స్క్రిప్ట్ అనమాట అది. సో మనకి ఇక్కడ ఒక లిటరసీ గురించి చెప్తుంది. అండ్ ఐరన్ ఆబ్జెక్ట్స్ వల్ల ఏంటంటే మనకి మెటలర్జీ టెక్నాలజీని ఐడెంటిఫై చేస్తుంది ఇక్కడ మనకి. జ్యువెలరీ యాజ్ లైక్ క్రాఫ్ట్ ప్రొడక్షన్. గ్రానరీస్ అంటే ఫుడ్ స్టోరేజ్ అండ్ అగ్రికల్చరల్ ఎకానమీ అనమాట. సో సాతానికోట కూడా జస్ట్ ఒక ఆర్కియలాజికల్ సైట్ కాకుండా ఇట్ గివ్స్ లైక్ ఎకానమీ, టెక్నాలజీ, క్రాఫ్ట్స్, లిటరసీ, అగ్రికల్చర్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ sites we have excavated.
సో ఇవే అనమాట చాలా ఇంపార్టెంట్ సైట్స్ మనకి ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్లో దొరికినవి. నెక్స్ట్ వీడియోలో మనం హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్ అండ్ కాంట్రవర్సీస్ ఏంటి అనేది చూద్దాం అనమాట.